నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. మీడియా రంగంలో స్వచ్ఛమైన ఒక్క అడుగు ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎక్కడో మారుమూల సమాచారాన్ని క్షణాల్లో నలుదిక్కులా తెలిసేలా చేసింది. నిరంతర వార్తా స్రవంతిలో ఖచ్చితత్వాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చింది. ప్రతిక్షణం ప్రజాహితమంటూ కాలంతో పోటీ పడుతూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీవీ 18 వసంతాలు పూర్తి చేసుకుని 19వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. మీడియా రంగంలో స్ఫూర్తిగా నిలుస్తూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ మీ నుంచి అభిమానం అనే పునాదులను మరింత పటిష్టపరుచుకుంటున్న ఎన్టీవీ ప్రస్థానం ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం. ఎప్పుడొచ్చామన్నది కాదు, జనం హృదయాలు గెలుచుకున్నామా లేదా, ఎక్కడ తగ్గకుండా నెగ్గుకొచ్చామా లేదా, తెలుగు వార్తా తరంగిణిలో జరగని అధ్యాయమైన తక్కువ కాలంలో మీడియా రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం అంటే అది ఆషామాషి కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ఎన్టీవీ. మాట చెప్పడం, మాటివ్వడం చాలా సులువు. కానీ ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా దానికి కట్టుబడడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో అవరోధాలు, అంతకు మించి కష్టనష్టాలు. అయినా ప్రతిక్షణం ప్రజాహితమంటూ సమాజహితం కోసం ముందుకొచ్చింది ఎన్టీవీ. ఆ బాటలోనే ఇన్నేళ్లుగా పైనుంచి 19వ ఏట అడుగుపెట్టిందంటే అది మామూలు విషయం కాదన్నది జగమెరిగిన సత్యం. సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ గా పిలిచే జర్నలిజం విలువలను కాపాడడాన్ని సవాల్గా స్వీకరిస్తూ ఆ సమాజ శ్రేయస్సుకు కంకణం కట్టుకుని ప్రజాపక్షాన వెన్నుదన్నుగా నిలిచి ఆ ప్రస్థానాన్ని 18 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఎన్టీవీ ఎలా ముందుకు సాగుతోందన్నది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సందర్భంగా ఎన్నో విషయాలు ప్రేక్షకులతో పంచుకోవాలి. ఒక న్యూస్ ఛానల్ స్థాపించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకవేళ పెట్టినా దాన్ని నడపడం అనేది ఉరకలెత్తే నదికి ఎదురీదినట్టే. ఇలాంటి సమయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, మనసును తొలుస్తాయి. ఎలా నడవాలి, ఏం ప్రసారం చేయాలి, జనాలకు ఏదవసరం, అసలు ప్రేక్షకులు ఏం చూస్తారు, ఇవన్నీ స్పష్టంగా సమాధానం తెలిసిన ప్రశ్నలు. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సిందేంటంటే ఎన్టీవీకి పునాదిరాయి వేసే సమయంలో వీటిపై ఎంతో కసరత్తు జరిగింది. అన్ని విధాలా ఆలోచించగా అంతిమంగా మస్తిష్కంలో నుంచి వచ్చిన మెరుపు ఆలోచనే ప్రతి క్షణం ప్రజాహితమనే మాట. ఈ 18 ఏళ్ల ప్రయాణమంతా ఇదే మాటగా, ఇదే శ్వాసగా సాగించామని సగర్వంగా చెబుతోంది ఎన్టీవీ. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన వాటిని ఎన్నో చూస్తున్నాం కూడా. కానీ ఓ సంస్థ 18 ఏళ్ల పాటు ఒకే కమిట్మెంట్ తో ప్రజాక్షేత్రంలో ముందుకు సాగడం చాలా అరుదైన విషయం. దానికి నిలువెత్తు నిదర్శనమే జనం గుండె చప్పుడుగా మారిన ఎన్టీవీ. ఇక్కడ గట్టిగా మరొక విషయం చెప్పాలి. అదేంటంటే ఎన్టీవీ రాకముందు న్యూస్ ఛానల్స్ కు సంచలనమే పనిగా ఉండేది. గట్టిగా దగ్గినా తుమ్మినా స్క్రీన్ మీద మసిపూసి మారెడుకాయ చేసి 4 బ్రేకింగ్స్ వేస్తే జనం టీవీలకి అతుక్కుపోతారు అనుకునేవారు. కానీ జనాలకు కావాల్సింది అది కాదని సీరియస్ సమస్యలతో పాటు రాజకీయ, ఆర్థిక సమస్యలు కళ్లకు కట్టేలా, పరిష్కారం తెలిపేలా తెరపై కనిపిస్తే ఖచ్చితంగా చూస్తారని ఎన్టీవీ 100కి 100 పాళ్లు రుజువు చేసింది. రాజకీయ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కూడా ఒక ఛానల్ను విజయవంతంగా నడపవచ్చన్నది ఎన్టీవీ విషయంలో రుజువయింది. జనాల వ్యూస్ ప్యాటర్న్ ను సమూలంగా మార్చేసింది. తెలుగు సమాజాన్ని రాజకీయ వార్తా తరంగిణి వైపు మళ్లించింది. ప్రతిరోజు ప్రైమ్ టైంలో ఇచ్చే స్టోరీ బోర్డులో రాజకీయ అంశాల విశ్లేషణలు, చైర్మన్ డెస్క్, స్పెషల్ ఫోకస్లతో ప్రేక్షకుల్లో విశ్లేషణాత్మక భావానికి పదును పెట్టడంలో ఎన్టీవీ సఫలమయ్యింది. ఒకవైపు బ్రేకింగ్ న్యూస్ తో, ఇంపార్టెంట్ న్యూస్ తో, లైవ్లతో ప్రతి క్షణం పరుగు పెడుతూ వేగంగా వార్తలివ్వడమే కాదు, వాటిని లోతుగా విశ్లేషిస్తూ జనం ముందుకు తీసుకురావడంలో ఎన్టీవీ సఫలమయ్యింది. ఏవేవో సంచలనాలతో బులెటిన్ నింపితే చాలనుకునే టైం నడిచేది. సీరియస్ వార్తలిస్తూ న్యూస్ బులెటిన్ నడిపితే ఎవరు చూస్తారు, ఎవరు వింటారు అన్నట్టుండేది. కానీ సరైన పరిశోధనతో, లోతైన విశ్లేషణలతో కార్యక్రమాలు ప్రసారం చేస్తే జనం తప్పకుండా చూస్తారనే దృక్పథాన్ని అనుసరించి చూపించింది ఎన్టీవీ. అందులో భాగంగానే పొలిటికల్ న్యూస్ కి ఇంపార్టెన్స్ పెంచుతూ వచ్చింది. తెలుగునాట రాజకీయ వార్తలంటే ఎన్టీవీ అన్నంతలా ఎదిగింది. అలాగని బ్రేకింగ్ న్యూస్లు వాడి వేగంలో ఏనాడు వెనకబడ్డామన్న మాటే లేదు. ఒక్క తెలుగు ఛానల్లోనే కాదు, చాలా జాతీయ ఛానళ్ల కంటే వేగంగా ఎన్టీవీ వార్తలివ్వగలదని రుజువు చేసుకుంది. ఇదొక్కటే కాదు, వార్తకు విశ్వసనీయత, పారదర్శకత కల్పించడం కూడా ఎన్టీవీ తొలి రోజు నుంచే చేస్తూ వచ్చింది. ఎన్టీవీ 18 ఏళ్ల ప్రయాణమంతా ఆ ప్రయత్నమే. ట్యాగ్ లైన్ లో చెప్పింది ప్రసారాలలో కనిపించాలి. ప్రతి వార్తకి ప్రజలే కేంద్ర బిందువు కావాలి. ప్రతి కార్యక్రమానికి ప్రజాహితమే లక్ష్యం కావాలి. జనం అభిలాష, ఆకాంక్షలకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలి. జనాభిప్రాయానికి ఎన్టీవీ నిలువుటద్దమవ్వాలి. అడుగడుగునా ఇదే ఆశయం. చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ఇదే ప్రామాణికం.
ఎన్టీవీ 18 ఏళ్ల ప్రయాణమంతా ఆషామాషిగా సాగలేదు. దాని వెనక నిరంతరం మేధోమదనం ఉంది. మీడియా అనగానే జనం చాలా తేలిగ్గా కామెంట్లు చేస్తారు. వీరి పక్షం వారి పక్షం అని జడ్జిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కోట్లాది మంది చూస్తారు. ఎవరి అభిప్రాయాలు వారివి. ఆ అభిప్రాయాలన్నిటినీ గౌరవించాల్సిందే. ఒక న్యూస్ ఛానల్ గా ఎవరి పక్షం ఉండడం సాధ్యం కాని పని. దీనిపై మేనేజ్మెంట్, ఎడిటోరియల్ టీం నిరంతరం కసరత్తు చేస్తూనే ఉంటుంది. అభిప్రాయాలు, వాదోపవాదాలు, చర్చోపచర్చలు సాగుతూనే ఉంటాయి. అయితే ఛానల్ కి ఏది ముఖ్యం, ఏది జనపక్షం అనేదే ఫైనల్. ఎవరో ఒకరి వైపు ఉంటే ఇంత ప్రజాదరణ ఎన్టీవీకి దొరుకుతుందా? ప్రజలు ఇంతగా ఆదరించి సముచిత స్థానంలో నిలబెట్టారు అంటేనే ఎన్టీవీ ప్రజల పక్షాన ఉందని, జనానికి నచ్చేలా, జనం మెచ్చేలా ముందుకు వెళ్తోందని అర్థం. ఒకసారి ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు వస్తే చేతులు కలిపేశారు అంటారు. అదే ప్రతిపక్షానికి అనుకూలంగా వార్తలు రాగానే సర్కార్తో చెడిందంటారు. ఇలాంటి వాళ్లు ఒక్కసారి ఆలోచించాలి. నిర్ణయాలు అంత తేలిగ్గా ఉంటాయా? ఎన్టీవీ ఎడిటోరియల్ పాలసీ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ పాలసీ నిర్ణయాలు తీసుకోలేదు. సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఎక్కువ కవరేజీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లు, స్కీమ్ల ప్రకటనలు, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు, ఇలా అనేక సందర్భాల్లో కవర్ చేయాల్సి ఉంటుంది. మీడియాగా వీటికి ప్రయారిటీ ఇవ్వడం తప్పనిసరి. ప్రభుత్వం అంటేనే మెజారిటీ ప్రజానీకం ఎంచుకున్న పక్షం. దానికి మీడియా సంస్థగా సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగని ప్రభుత్వాన్ని వ్యతిరేకించి విమర్శించే స్వరాలను విస్మరిస్తే ఎలా? ప్రతిపక్షానికి మద్దతుగా నిలిచే వాళ్లు కూడా జనంలో భాగమే. ఆ వార్తలు కూడా రావాల్సిందే. వాటికి అదే స్టైల్లో కవరేజీ దక్కాల్సిందే. అందుకే ప్రతిపక్షాలు చేసే పోరాటాలను, ఉద్యమాలను విస్మరించకుండా ముందుకు వెళ్తోంది ఎన్టీవీ. అలాగని కొత్తగా ప్రభుత్వాలు రాగానే దుమ్మెత్తిపోసే అవసరం ఛానల్స్ కు ఉండదనేది కూడా వాస్తవం. అందుకే ఏ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలైనా కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చొచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఓ పాలసీ ప్రకారం ఎన్టీవీ నడుస్తోంది. ఆ పాలసీకే కట్టుబడి నిలుస్తోంది. అలా చేసిన ఛానల్స్ మాత్రమే నిలబడతాయి. జనం వాటిని ఆదరిస్తారు. ఈ విషయంలో ఎన్టీవీకి మొదట్నుంచి ఓ స్పష్టత ఉంది. లైవ్ వెహికల్స్ కేవలం ఓ సాధనాలు మాత్రమే. ప్రత్యక్ష ప్రసారాలు ఓ మాధ్యమం మాత్రమే. అసలు ప్రయోజనం సమాజ శ్రేయమే. అసలు లక్ష్యం ప్రతిక్షణం ప్రజాహితమే. అందుకే అదే ఎన్టీవీ నినాదంగా మారింది. జర్నలిజం అంటే ఓ నిరంతర బాధ్యత. జర్నలిజం అంటే ఓ కట్టుబాటు. జర్నలిజం అంటే ప్రతిక్షణం కత్తి మీద సాము. జర్నలిజం అంటే ఓ సామాజిక స్ఫూర్తి. ఎన్టీవీ 18 ఏళ్లుగా నడుస్తోంది. ప్రజా శ్రేయస్సు, ప్రజా ప్రయోజనాలే లక్ష్యాలుగా ఎన్టీవీ ప్రస్థానం కొనసాగుతోంది. దశాబ్దాలే కాదు, కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన యథార్థ సంఘటనలు ఇప్పటి తరానికి తెలుసంటే కారణం మీడియా. అందుకే వార్తలందు జగము వర్ధిల్లు అంటారు. ప్రపంచంలో జరిగే వివిధ సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ, వాటి వెనక సారాంశాన్ని అందిస్తూ, అనునిత్యం ప్రజల ముందు నిజాయితీగా నిలబడడం నిజంగా సవాలే. ప్రతిక్షణం ప్రజాహితం నినాదంతో ముడిపడిన ప్రయాణం ఎన్టీవీది. ఎన్నో ప్రయోగాలతో వడివడిగా సాగిన పయనమిది. ఈ ప్రయాణంలో వీక్షక దేవుడే నిజమైన భాగస్వాములని మేము సగర్వంగా చెప్పుకుంటాం. 2007 ఆగస్టు 30న ప్రజావేదికపైకొచ్చాయి ఎన్టీవీ భక్తి ఛానల్స్. ప్రతిక్షణం ప్రజాహితం నినాదంతో, అత్యాధునిక ఎక్విప్మెంట్తో, ఫీల్డ్ లైవ్ ప్రసారాలతో, 12 డిఎస్ఎన్జీ లైవ్ వెహికల్స్తో దేశంలోనే తొలి ప్రయోగంగా అడుగుపెట్టింది ఎన్టీవీ. ఇక్కడ నొక్కి చెప్పాల్సింది ఏంటంటే, ప్రతిక్షణం ప్రజాహితమని చెబితే చాలదు, చేతల్లో చూపాలి. నినదిస్తే సరిపోదు, నిదర్శనం కావాలి. పనితీరుకు సాక్ష్యం కావాలి. ఈ విషయంలో ఎన్టీవీ తెలుగు ప్రేక్షకుల ముందు నిజాయితీగా నిలబడింది. పైన చెప్పిన విధంగా అక్షరం పొల్లుపోకుండా ఆచరణలో చూపిస్తుండటంతో 18 ఏళ్లుగా జనం గుండెల్లో సుస్థిర స్థానం, ఆదరణ ఏమాత్రం తగ్గకుండా విజయ రహదారిపై ముందుకు పయనిస్తోంది ఎన్టీవీ. న్యూస్ ఛానళ్ల విషయానికి వస్తే చాలా ఉన్నాయి. అయితే జనం మెచ్చేవి కొన్ని మాత్రమే. ఆ కొన్నిటినే ప్రజలు చూస్తారు. పైగా ఎన్టీవీ వచ్చే నాటికే 24 గంటల వార్తా ప్రసారాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎన్టీవీ కొత్తగా ఏం చేస్తుంది అనేది ముందున్న సవాల్. అదే టైంలో ఏ వార్తనైనా ఎవరు ముందు చెబుతారు, ఎవరు ఖచ్చితంగా చెబుతారు అన్న ప్రశ్నలు న్యూస్ ఛానళ్లకు ఎప్పుడూ ఉండేవే. అందుకే ఈ సాహసోపేతమైన సవాలు మొదటి రోజు నుంచే స్వీకరించింది ఎన్టీవీ కుటుంబం. ప్రత్యక్ష ప్రసారాలకు సరికొత్త నిర్వచనమిచ్చింది ఎన్టీవీ. ఈ 18 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు, మరికొన్నిసార్లు దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. అనేక ఉద్యమాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ అందరి అభిప్రాయాలకు ఉమ్మడి వేదికగా నిలిచింది ఎన్టీవీ. తెలంగాణ ఉద్యమ కాలంలో అత్యంత నమ్మకంతో వ్యవహరించింది. 2 ప్రాంతాల వాదనలకు సమాన ప్రాధాన్యమిచ్చింది.
తెలుగునాట ప్రజానికంలో రాజకీయ నిత్య చైతన్యం కనిపిస్తుంది. అలాంటి చోట ఏ పార్టీ జెండా మోయకుండా జనం కోసం జనం వెంట నడిచింది. కొన్ని వర్గాల వెంట వెళ్లి మరికొన్ని వర్గాలను టార్గెట్ చేయకుండా, ఏ రాజకీయ పక్ష ప్రయోజనాలకు పనిచేయకుండా కేవలం జనం 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 అంటూ ఆ జనంతోనే నడిచింది. జనంతోనే మమేకమయ్యింది. అదే ఎన్టీవీ ఎజెండా. వాళ్ల సమస్యలు, అభిప్రాయాలు, మంచి చెడు అవే విధానాలుగా కొనసాగుతోంది. ఈ ప్రయత్నంలో ప్రభుత్వం ప్రతిపక్షమన్న తేడా లేకుండా ఎవరినైనా విమర్శించడానికి వెనకాడలేదు. చెప్పాల్సిన దాన్ని స్పష్టంగా చెప్పడమే బాధ్యతగా భావించింది. పొలిటికల్ న్యూస్ అంటే జరుగుతున్న పరిణామాలు కేవలం చెప్పడమే కాదు, తెర వెనక అంశాలు కూలంకుషంగా విశ్లేషించడం కూడా. గతాన్ని, వర్తమానాన్ని బేరీజు వేసుకొని భవిష్యత్తును అంచనా వేయడం కూడా. ఈ విషయంలో సమయస్ఫూర్తి ఎన్టీవీ డిఎన్ఏలోనే ఉంది. పార్టీల పాలసీలు, వ్యూహాలు ప్రజలకు వివరించి చెప్పేలా ప్రతి కీలక సందర్భాల్లో విశ్లేషణలు, లైవ్ అనాలిసిస్ తో జనం ముందు ఉంచింది. రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్ లో ఎప్పుడూ ఉంటాయి, కానీ జనాన్ని కుదిపేసే ఉపద్రవాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. అలాంటి సమయాల్లో ఒక న్యూస్ ఛానల్ గా ఎంత కష్టమైనా వార్త సేకరించడం, ప్రసారం చేయడం ఒక ఎత్తైతే, బాధితుల్ని ఆదుకోవడం కూడా అంతే బాధ్యతగా భావించింది. కర్నూలు వరదలు వచ్చినప్పుడు అన్నీ కోల్పోయిన జనం బాధలను లోకానికి చెప్పడమే కాదు, ప్రత్యక్షంగా ఆదుకోవడంలో కూడా ముందుంటుందని ఎన్టీవీ నిరూపించుకుంది. కరోనా కష్టకాలంలో, లాక్డౌన్ సమయంలో ప్రాణాలకు తెగించి ఎన్టీవీ టీం జనాల కష్టాలను ప్రపంచానికి చూపించింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఒడిషా రైలు ప్రమాదమైన, 2 సార్లు వచ్చిన ఉత్తరాఖండ్ విలయమైన, వైనాడు ప్రళయమైన అలాంటి విపత్తులను సమాజానికి చూపించింది. ఎక్కడో టర్కీలో భూకంపం వచ్చిన సందర్భంలోనూ ఎన్టీవీ అక్కడి కన్నీటి కథలు, వ్యధలను కళ్లకు కట్టినట్టు చూపించింది. వార్తలు వేగంగా, స్పష్టంగా అందించేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడబోమనడానికి మరో ఉదాహరణ పహల్గాం. దాయాది పాకిస్తాన్ పెంచి పోషించి ఉసిగొల్పిన ముష్కరమూక పహల్గాంలో 26 మంది ఉసురు తీసింది. ఆ తర్వాత పరిణామాలు సరిహద్దుల్లో ఉద్రిక్తతకు తెరలేపాయి. అనంతరం జరిగిన ఆపరేషన్ సింధూర్పై జాతీయ ఛానళ్లకు పోటీ పడుతూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించిన తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ అన్నది ప్రేక్షకులు గుర్తించారు. ఓవైపు సరిహద్దుల్లో బాంబుల మోత, డ్రోన్ల దాడులు, భీకర శబ్దాల మధ్యే మా ఎన్టీవీ టీం లైవ్ కవరేజ్ ఇచ్చింది అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. ఇక్కడ గుండెల మీద చెయ్యి వేసుకొని జనహితం కోసమంటూ సగర్వంగా చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. యువతను పీల్చి పిప్పి చేసే డ్రగ్స్, పబ్ కల్చరే కాదు, కుటుంబాన్ని రోడ్డుకీడుస్తున్న పేకాట మహమ్మారిని మట్టుబెట్టేందుకు కంకణం కట్టింది ఎన్టీవీ. తెలుగునాట డ్రగ్స్, పబ్ కల్చర్ కు వ్యతిరేకంగా పోరాడిన ఏకైక ఛానల్ కూడా ఎన్టీవీనే. అప్పట్లో పేకాట క్లబ్ల భరతం పట్టి సెన్సేషన్ సృష్టించింది కూడా ఎన్టీవీ అని అందరికీ తెలుసు. న్యూస్ ఛానల్ అంటే జరిగే సంఘటనలను వార్తలుగా మలిచి చెప్పడమే కాదు, వాటిని విశ్లేషించడమే కాదు, ప్రజల మనసులో ఏముందనేది కూడా చెప్పగలగాలి. ప్రజా నాడిని ఒడిసి పట్టాలి. ఛానల్ చూపించేది మాత్రమే ఎప్పుడు జనం చూడడం కాదు, వారి గుండె చప్పుడు కూడా ఛానల్ వినాలి, దానిని లోకానికి చెప్పాలి. ప్రజాభిప్రాయానికి ఒక సముచిత వేదిక కల్పించాలి. ఈ ధ్యేయంతోనే పలు వేదికల మీద జనం మనసులో ఏముందో చెప్పే బాధ్యత ఎన్టీవీ తీసుకుంది. నేతలపై, ప్రభుత్వాలపై, పాలసీలపై జనం నాడిని తెలుసుకోవడానికి సర్వేలు చేసింది. నిజానికి తెలుగు మీడియాకు సర్వేలను పరిచయం చేసింది ఎన్టీవీనే. సాధారణంగా సర్వేలంటే 4 గ్రూపులు, కొన్ని అంకెలు, మరికొంత విశ్లేషణ. కానీ ఎన్టీవీ జనం నాడి తెలుసుకొని పాలకులకు, పార్టీలకు హెచ్చరిక ఇవ్వడమే సర్వేల లక్ష్యంగా భావించింది. ఇలాంటి బాధ్యతను నెత్తికెత్తుకుంటూ ముందు ఎన్టీవీ సర్వేలను మొదలుపెట్టింది. 2006లోనే నిల్సన్ సంస్థతో సర్వేలకు ఒప్పందం కుదుర్చుకున్న ఎన్టీవీ తర్వాత స్వయంగా ఎంజీ మైండ్ ఫ్రేమ్ సంస్థను ఏర్పాటు చేసి సర్వే అంటే ఎన్టీవీ అనే స్థాయికి వచ్చింది. వార్తలైనా, సర్వేలైనా నిష్పాక్షికంగా ఉండాలి. చెప్పే వార్తకు క్రెడిబిలిటీ ఉండాలి. ఇదే మా నియమం. పొలిటికల్ వార్తల కవరేజీలతో పాటు జనాభిప్రాయాన్ని చాటే సర్వేలను సవాల్గా స్వీకరించాం. ఎన్టీవీ చెప్పిందంటే అది జరిగి తీరుతుందనేంత విశ్వసనీయత పొందగలిగాం. ఫలితాల ఖచ్చితత్వాలలో ఎన్టీవీది ఓ బెంచ్ మార్క్. 2007 నవంబర్లో మొదటి సర్వేలోనే 55,000 మంది అభిప్రాయాన్ని సేకరించి ఇండియన్ మీడియా హిస్టరీలోనే బిగ్గెస్ట్ శాంపుల్తో సర్వే నిర్వహించింది ఎన్టీవీ. సర్వే స్థాయిని బట్టి ఒక్కోసారి 1,50,000 మందిని కూడా ప్రశ్నించింది. 2009లో కాంగ్రెస్ 156 సీట్లు సాధిస్తుందని, సర్కార్ ఏర్పాటు చేస్తుందని ఎన్టీవీ చెప్పినప్పుడు చాలా మంది విశ్వసించలేదు. కానీ ఫలితాలు 100% నిజమయ్యాయి. వార్తా విశ్లేషణలే కాదు, సర్వేల్లో కూడా విశ్వసనీయత సాధించింది. ఏ వార్తిచ్చినా, ఏ కార్యక్రమం చేసినా ఎన్టీవీ సామాజిక బాధ్యతను మర్చిపోలేదు.
సమాజంలో భాగంగా సమాజానికి మేలు చేయాలనే తపనని ఎన్టీవీ ఆరంభం నుండి కొనసాగిస్తోంది. అందులో భాగంగానే మన దేశం మన గీతం కార్యక్రమం నిర్వహించింది. జాతీయ సమైక్యతా స్ఫూర్తిని భావితరాల్లో నింపింది. న్యూస్ ఛానల్ అంటే కేవలం వార్తలు ప్రసారం చేస్తే సరిపోదు, సర్వేలు అందిస్తే చాలదు, అంతకు మించి ఇవ్వాలని భావించింది ఎన్టీవీ. వార్తా ప్రసారం, సమాజ హితం రెండు కళ్లుగా ఎన్టీవీ నడుస్తోంది. ఒక వార్త ప్రసారం చేసినా, ఒక అంశాన్ని జనం ముందుకు తీసుకెళ్లినా దానివల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుందనేదే ప్రామాణికం. అందుకే జాతీయ గీతాన్ని ఈ తరం పిల్లలు సరిగ్గా పాడలేకపోతున్నారని గుర్తించిన తర్వాత లక్షల మంది విద్యార్థుల్లో జాతీయ సమైక్యతా స్ఫూర్తిని నింపే బాధ్యతను ఎన్టీవీ తలకెత్తుకుంది. అందులో భాగమే మన దేశం మన గీతం కార్యక్రమం. ఒక మీడియా ఛానల్ వేల మంది జనాన్ని సమీకరించడం, సామాజిక దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహించడం తెలుగునాట మాత్రమే కాదు, దేశ మీడియా చరిత్రలో ఎన్నడూ జరగలేదు. నగరాలు, జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, పొరుగున ఉన్న బెంగుళూరుతో పాటు విదేశాల్లోనూ మన దేశం మన గీతం కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో ఈ కార్యక్రమం ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. 105 చోట్ల లక్షల గొంతుకలతో జనగణమన పాడించి దాని ఔన్నత్యాన్ని చాటింది ఎన్టీవీ. ఆధునికత ఒక్కటే సరిపోదు, ఆధ్యాత్మికత కూడా కావాలి. అదే సమాజానికి సరైన దారి చూపుతుంది. ఈ లక్ష్యంతో రచన టెలివిజన్ గ్రూప్ సంస్థల్లో ఆవిర్భవించిన మరో ఛానల్ భక్తి టీవీ. హిందూ ధర్మాన్ని కాపాడే సదుద్దేశంతో, ఆధ్యాత్మిక సుమగంధాలు పంచే ఆశయంతో భక్తి టీవీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారి మన్ననలు పొందింది భక్తి టీవీ. హిందూ మతం, హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా భక్తి టీవీ ఆవిర్భవించింది. అందుకే సమాజానికి మార్గదర్శకం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది భక్తి టీవీ. సమాజంలో ధర్మ పరిరక్షణ, జాతీయ భావాలు, ఆలయాల పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడే లక్ష్యంతో సాగుతోంది భక్తి టీవీ. ధార్మిక సమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కోటి దీపోత్సవంతో ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సుమగంధాలు వెదజల్లుతోంది భక్తి టీవీ. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ, భక్తి టీవీ కలిసే అడుగులు వేస్తున్నాయి. భక్తి టీవీ తెలుగునాట ఆధ్యాత్మిక విప్లవాన్ని తెచ్చింది. అప్పటికే ఈ దిశగా పనిచేస్తున్న వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటితో పాటు ఆంధ్ర మహాభారతం ప్రవచనాలు అనేక ఏళ్లు ప్రసారం చేసింది. అనేక మంది ప్రవచనకర్తలతో, నిత్య ప్రవచనాలతో కోట్లాది భక్తులకు ఆత్మీయంగా మారింది భక్తి టీవీ. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు వచ్చినా భక్తి టీవీలో ఇతర మతాలకు చోటివ్వలేదు. అలాగని ఇతర మతాలపై వ్యతిరేకత కాదు, లాభాపేక్ష లేకుండా ఒక పవిత్ర ఆశయంతో ప్రారంభించినది భక్తి టీవీ. తెలుగు నేల మీద ఆధ్యాత్మిక వెలుగుల్ని నింపటంతో పాటు మరుగున పడిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని నేటి తరానికి గుర్తు చేసే గురుతర బాధ్యతను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తోంది. భారతం, భాగవతం, రామాయణం, ఇతిహాసాలు, పురాణాలపై కథనాలు, కార్యక్రమాలు ప్రసారం చేస్తూ వాటి ప్రాశస్త్యాన్ని ప్రచారం చేస్తోంది. హిందూ మతంలోనే చీలికలుగా కనిపించే శైవ, వైష్ణవాలను ఒకే వేదికపైకి తెచ్చి విభేదాలను మరిచి అందరూ ఒక్కటై ధార్మిక సేవల్లో పాల్గొనగలిగేలా చేసిందే భక్తి టీవీ. దేశంలో పీఠాధిపతులందరినీ సమీకరించడం, వారి ప్రవచనాన్ని ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా కోట్లాది మందికి అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదైనా దానిని ధర్మంగా భావించి నిర్వహిస్తోంది భక్తి టీవీ. ఎన్టీవీతో పాటు భక్తి టీవీ కూడా ఒకేసారి తన ప్రయాణం మొదలుపెట్టింది. ఈ దశాబ్ద కాలంలో సనాతన ధర్మ సారథిగా ఎన్నో ధార్మిక సేవా కార్యక్రమాలకు వేదికగా నిలిచింది భక్తి టీవీ. ఈ ప్రయాణంలో భక్తి కాంతుల్ని వెదజల్లేలా కోటి దీపోత్సవ మహాక్రతువును నిర్వహిస్తూ వస్తోంది. ఏటా భక్తి, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోనే అత్యంత ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన భక్తులంతా ఒక చోట చేరి కోట్లాది దీపాలు వెలిగించే అద్భుత, అద్వితీయ ఆధ్యాత్మిక సమాగమమే కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో లక్షల మంది ఒకచోట ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుత క్రతువుగా మారింది. 2012లో శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి దివ్యాశిస్సులతో మొదలయ్యింది ఆధ్యాత్మిక క్రతువు. ఈ అద్భుతాన్ని ఎన్టీవీ, భక్తి టీవీల ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వీక్షించారు. అప్పట్నుంచి ప్రతి ఏటా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది భక్తి టీవీ.
ఈ వేదికపై కోటి దీపాలు వెలిగించిన పుణ్యంతో పాటు పీఠాధిపతుల అరుగ్ర భాషణలు, ఆధ్యాత్మిక గురువుల అపూర్వ ప్రవచనాలు, వివిధ పుణ్యక్షేత్రాల ఉత్సవ మూర్తులు, స్వామివారు అమ్మవార్ల ఉత్సవాలతో ప్రతిరోజు పండుగగా హిందూ ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా మారింది కోటి దీపోత్సవం. అంతెందుకు, సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ మహా దీప యజ్ఞాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా కైలాసాన్ని తలపించే వేదికపై భక్తి టీవీ నిర్వహిస్తున్న ఈ వేడుకకు హాజరైన ప్రధాని వారణాసిలో ఉన్నట్టు ఉందని మంత్రముగ్ధులయ్యారు. సామాజిక ఆధ్యాత్మిక బాధ్యతను భుజానికెత్తుకున్న ఎన్టీవీ, భక్తి టీవీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ గురుతర బాధ్యతలను నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రతువులో ఎన్టీవీ కూడా భాగమైపోయింది. వార్తలు, విశ్లేషణలు, సామాజిక బాధ్యత, ఆధ్యాత్మిక సుమగంధాలు కలగలుపుకొని సాగుతున్న ఎన్టీవీ ఈ స్థాయికి ఎదిగిందంటే అందుకు కారణం జనం ఆశీస్సులే. నిజాన్ని నిజంగా, నిర్భయంగా అందించాలనే లక్ష్యంతో ఉన్నది ఉన్నట్టు ప్రజలకు అందించాలి అన్న సామాజిక బాధ్యతతో ఏనాడు వెనక్కి తగ్గలేదు ఎన్టీవీ. ఈ ప్రయత్నంలో అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నా నమ్ముకున్న సిద్ధాంతాన్ని వీడనాడలేదు. కేవలం ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలకే కాదు, ప్రతిక్షణం ప్రజాహితానికి కూడా కట్టుబడ్డ ఛానల్గా తెలుగువాడి మనసు గెలుచుకుంది. శాటిలైట్ ప్రసారాలనే కాదు, డిజిటల్ మీడియాలో కూడా కొత్త ఒరవడి సృష్టిస్తోంది ఎన్టీవీ. ప్రతి క్షణం ప్రజాహితం. ఈ ట్యాగ్ లైన్ రాసుకోగానే లక్ష్యం పూర్తయినట్టు కాదు, ఇది మాకు స్పష్టంగా తెలుసు. దానికోసం నిరంతరం మాకు మేమే పోటీ పడాలని తెలుసు. ప్రజాహితం, ఎక్కడా మాట తప్పని నైజం. మా నినాదం మాకు ప్రాణ సమానం. అదే ఎన్టీవీకి కొండంత బలం, బలగం. విశ్వసనీయత, నిబద్ధత, పారదర్శకతలే మా ఆయుధం. ప్రజలు మెచ్చేలా, నచ్చేలా అదే బాటన సాగుతుంది మా ప్రయాణం. 18 ఏళ్ల క్రితం ఏ సిద్ధాంతంతో మొదలు పెట్టామో ఇప్పటికే కాదు, ఎప్పటికీ అదే కొనసాగుతోంది. ప్రజాహితమే మా ప్రాతిపదిక. ప్రజలకు ఏది హితమో దానికోసమే ఎన్టీవీ ప్రయత్నం, తాపత్రయం. దానికోసం అహర్నిశలు పాటుపడతామని హామీ ఇస్తున్నాం.